నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన 30 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దోమలపేట గ్రామానికి చెందిన 30 మంది యువకులు ఎమ్మెల్యే వంశీకృష్ణ వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడం నచ్చకనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్తోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ సహకారంతో అచ్చంపేటను మాజీ ఎమ్మెల్యే కుబాల పాలరాజు అభివృద్ధి చేశారని వారు గుర్తు చేసుకున్నారు. జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ బీబీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నల్లమల్ల టైగర్ కుబలబాల గారి నాయకత్వం వర్ధిల్లాలి 12 నెలల కాలంలోనే కాంగ్రెస్ పైన తీవ్రమైన అసంతృప్తితోటి ఈరోజు పార్టీ మారి మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన మన నూతన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మేము అన్ని వేళలా సహకారం ఇస్తామని చెప్పి పార్టీ తరఫు నుంచి మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ పూటకు మాటలు పూటకు హామీలతోటి ప్రజలను మోసం చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. 12 నెలలుగా ఒక్క చిన్న పని గ్రామంలో జరగలేదు. ఈ రోజు మొదలైంది. ఈ రోజు నుంచి ఇంకా వలసలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా చేసే వరకు మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము.